మీరు వెళ్ళాల్సిన అవసరం లేదు నాన్న. మ్యాడీ నైట్ ఫోన్ చేసి బయలుదేరాను అని నాతో చెప్పాడు. లేట్ నైట్లో డ్రైవింగ్ మంచిది కాదు అని నేనే మార్నింగ్ రమ్మని చెప్పాను. ఈ పాటికి వాడు వస్తూ ఉంటాడు, అందుకే ఫోన్ లిఫ్ట్ చేయలేదేమో. సరే తొందరగా రమ్మని చెప్పండి. అలాగే నాన్నగారు. అమ్మా సింధుజాక్షి, గోపి మీరు పూజకు సిద్ధమవ్వండి. అలాగే పెద్దయ్య. అక్క ఎలా ఉన్నావు? అక్క నేను బాగున్నాను. పదన్నయ్య. ఇలా ఇవ్వమ్మా. పద. పదండి. ఇందిరా కాస్త మంచినీళ్ళు తీసుకురా. అలాగేనండి. బాధపడకు హేమావతి. దానికి నేనేం అన్యాయం చేశానండి? కనీసం నా వైపు కూడా చూడట్లేదు, మాట్లాడట్లేదు. ముందు ఈ కార్యక్రమం అవని హేమావతి, తర్వాత తనే మాట్లాడుతుంది. అవునక్క, నువ్వేం బాధపడకు. సింధు సాక్షికి ఇష్టం లేని పెళ్లి చేస్తుంటే మనమెవ్వరూ ఆపలేకపోయామన్న కోపంతో సింధు సాక్షి అలా ప్రవర్తిస్తోంది. నెమ్మదిగా తనే అర్థం చేసుకుంటుంది. పదక్క, పూజకి ఏర్పాట్లు చేద్దాం. రా అక్క. రా అన్నయ్య. ఈ గదిలో మీరుంటున్నారా? అవునన్నయ్య. చాలా పెద్ద గదమ్మా. ఇంకేటన్నయ్య ఊళ్ళో విశేషాలు? ఏముంటాయి లక్ష్మి, ఎప్పుడు ఉండేవే. నేను ఊరికొస్తున్నానని తెలిసి అందరూ నిన్ను అడగమని చెప్పారమ్మా. ఆ ఉత్తరాలు నరసమ్మ అయితే ఏడవడం ఒక్కటే తక్కువ అనుకో. అందరూ చాలా ఎమోషనల్ అవుతున్నారు. మ్యాడీ నిజంగానే వస్తున్నాడు అత్తయ్య? రావట్లేదు. మరి తాతయ్య కిందకి అత్తయ్య అలా చెప్పావు? నేనలా చెప్పకపోతే నాన్న వెళ్ళి మ్యాడీని ఎక్కడున్నా వెతికి తీసుకొస్తారు. అప్పుడు పూజ ఆగిపోయే ఛాన్స్ ఉండదు. అదే ఇప్పుడైతే అందరూ మ్యాడీ వస్తాడని అనుకుంటారు. పూజ సమయానికి మ్యాడీ రావట్లేదని తెలిస్తే పూజ క్యాన్సిల్ అవుతుంది. ఆ తర్వాత జరగబోయే వాళ్ళ ఫస్ట్ నైట్ క్యాన్సిల్ అవుతుంది. వాళ్ళకి ఫస్ట్ నైటా? అవును, వాళ్ళకి ఫస్ట్ నైట్ ఏర్పాటు చేశారు. అవన్నీ జరగకుండా ఉండడానికే నాన్నని ఆపడానికి అలా అబద్ధం చెప్పాను. నువ్వు సూపర్ అత్తయ్య. చాలా థ్యాంక్స్ అత్తయ్య. నా విషయంలో మ్యాడీ విషయంలో అంతో ఎంతో ఆలోచిస్తున్నారంటే అది మీరు మాత్రమే. నువ్వు మమ్మల్ని కనకపోయినా కన్నవాళ్ల కంటే ఎక్కువ కేర్ తీసుకుంటున్నావు. నా కళ్ళ ముందే మీ జీవితాలు నాశనం అయిపోతూ ఉంటే చూస్తూ ఎలా ఉంటాను సింధు? అత్తయ్య, నేను ఒకసారి మ్యాడీతో మాట్లాడతాను. మీరు రాకుండా నా నీడి నుంచి కదలను. కానిస్టేబుల్, ఆ అమ్మాయిని తీసుకునిరా. ఓకే సార్. మధుబాబు వద్దు, నన్ను తీసుకెళ్ళొద్దు, నన్ను తీసుకెళ్ళొద్దు మధుబాబు. ఎవరు ఫోన్ చేస్తున్నారు మ్యాడీ? లైట్ త్రిష, నైట్ నుంచి అమ్మో వైపు, నాన్న బాబాయ్ మరోవైపు కాల్స్ చేస్తూనే ఉన్నారు. మ్యాడీ, ఫోన్ చేస్తుంది మీ మమ్మీ డాడీ కాదు, మీ అక్క. రియలీ? హలో అక్క, ఎలా ఉన్నావు? సారీ అక్క, ఈ టెన్షన్స్ వల్ల నీకు ఫోన్ చేయడం మర్చిపోయాను. రే, నువ్వు నాకు సారీ చెప్పడం ఏంట్రా? నేను నిన్ను అర్థం చేసుకోగలనురా. థ్యాంక్స్ అక్క. నువ్వు ఇంటికి వస్తావని చెప్పారు, వచ్చావక్క? ఇందాకే వచ్చానురా. అత్తయ్య జరిగిందంతా చెప్పింది, అందుకే కాల్ చేశాను. ఇంట్లో తాత ఏర్పాటు చేసిన 16 రోజుల పండగ జరగటం నీకు ఇష్టం లేదు, నాకు ఇష్టం లేదు. ఆ పూజ ఆపడానికే నేను ఇలా చేశానక్క. నాకు తెలుసురా,
నువ్వేదో ఒకటి చేస్తావనే ధైర్యంతోనే నేను వచ్చాను. ఇక్కడ ఏం జరిగినా నువ్వు మాత్రం రావద్దు. అలాగే అక్క. పూజ క్యాన్సిల్ అవ్వగానే నాకొక్క మెసేజ్ చేయి, అప్పుడు వస్తాను. అలాగేరా, టేక్ కేర్. బాయ్ అక్క. అన్నయ్య, వదిన్ నీతో ఇప్పుడు చక్కగా ఉంటున్నాదా? ఆ, ఉంటుంది లక్ష్మి. నాకు ఈ ఊరు, మీ అమ్మ, మీ చెల్లే కాదు, నువ్వన్నా ఇష్టం లేదు. నీతో జరిగిన ఈ పెళ్లి ఇష్టం లేదు. హ్మ్, నీతో కలిసి బతకడం కూడా నాకు ఇష్టం లేదు. తను నా ప్రేమని అర్థం చేసుకుంది. మొదట్లో 2-3 రోజులు కాస్తంత మూడీగా ఉండేది. చూడండి సింధుజాక్షి గారు, మీరు ఒక్క 6 నెలలు ఓపిక పట్టారంటే నాకు మీకు సెట్ అవ్వలేదని చెప్పి నేనే డివోర్స్కి అప్లై చేస్తాను. ఆ తర్వాత నెమ్మదిగా అందరితోనూ కలిసిపోయింది. గోపాల్తో కలిసి బతకలేనని చెప్పేశాను కదత్తయ్య. హ్మ్, అతను కూడా 6 నెలల తర్వాత నాకు డైవర్స్ ఇవ్వడానికి ఒప్పుకున్నాడని చెప్పాను కదత్తయ్యా. అవును, ఇప్పుడే ఉంటున్నాడు. ఇంకొక 6 నెలలు గడిస్తే అన్నీ సర్దుకుపోతాయమ్మా. అది నిజమే అన్నయ్య. రాజ్మహల్ లాంటి ఈ ఇంట్లో పెరిగిన వదిన మనోళ్ళో సర్దుకోవాలంటే ఆ మాత్రం సమయం పడుతుంది. మీరు 16 రోజులు పండగ వస్తున్నారని తెలియగానే నాకు చాలా సంతోషం అనిపించినది. మేమొచ్చింది ఈ 16 రోజుల పండక్కి కాదత్తయ్యా, డివోర్స్ అప్లై చేయడానికని. హ, అతనికి తెలుసు. సూపర్ సింధు, దేవుడి దయ వల్ల నీ ప్రాబ్లం సాల్వ్ అయిపోతే ఆ తర్వాత మ్యాడీ ప్రాబ్లం సాల్వ్ చేయడం ఇంకా ఈజీ అయిపోతుంది. నా సంగతి పక్కన పెట్టు లక్ష్మి. నేను ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకున్నాను కాబట్టి తను ఏం చేసినా నేను సర్దుకుని వెళ్ళిపోతున్నాను. అమ్మ లక్ష్మి, నీ సంగతి ఏంటి? బావగారు నీతో ఎలా ఉంటున్నారు? కొంచెమైనా మారారా? కొంచెమేటన్నయ్య, సహన మారిపోయినారు. నువ్వు ఈ ఇంట్లో ఉండగలవేమో కానీ నా మనసులో కానీ నా లైఫ్లో కానీ నీకు స్థానం లేదు. నన్ను ఒగ్గేసి క్షణం కూడా ఉండలేరన్నయ్య. రోజు కాలేజీకి ఆయనే తీసుకెళ్తున్నారు, ఆయనే తీసుకొస్తున్నారు. గ్రేట్ లక్ష్మి, అసలు నువ్వు చదువుకోవడానికి ఒప్పుకోవడమే చాలా గ్రేట్. అవునన్నయ్య, నాను కాలేజీలో చేరడానికి చాలా కష్టపడాలనుకున్నాను. కానీ ఆయన వల్లే సులువుగా నాకు అడ్మిషన్ దొరికినాదన్నయ్య. ఇక్కడ శ్రీలక్ష్మి అంటే ఎవరు? నానేనండి. ప్రిన్సిపల్ గారు రమ్మంటున్నారు. వెళ్ళమ్మా, లోపల ఉన్నారు. ఏమండి? అడ్మిషన్స్ క్లోజ్. ఇప్పుడు నేను కొట్టిన దెబ్బకి నువ్వు ఎవరి కాళ్ల మీద పడినా నీకు కాలేజ్లో అడ్మిషన్ దొరకదు.